హాయ్ అండి. 34 సైజ్ బ్లౌజ్ ఈరోజు కట్ చేయడం చూద్దామండి. నేను బ్లౌజ్ పీస్‌ని డబుల్ ఫోల్డింగ్ వేసుకున్నానండి. ఫస్ట్ కింద గీత గీసుకున్నాను. ఆ గీత గీసుకున్న తర్వాత పొడవు ఎంతుందో చూసుకోవాలండి. ఇదైతే నేను 15 పెడుతున్నాను. షార్ట్ ఉంది. వాళ్ళు కొద్దిగా పొడవు పెట్టమన్నారు. అందుకని నేను 15 పెడుతున్నాను. 14 ఉంది. 15 పెడుతున్నాననమాట. ఇప్పుడు ఆర్మ్ లూజ్ చూసుకోవాలండి. ఆర్మ్ లూజ్ ఎప్పుడు కూడా బ్యాక్ పార్ట్ దిక్కే చూసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్ దిక్కు కాకుండా బ్యాక్ పార్ట్ వైపు చూసుకోవాలి. నాకు ఆర్మ్ లూజ్ అయితే 7½ వచ్చిందండి. 7½ ఆర్మ్ లూజ్ అయితే చెస్ట్ లూజ్ అనేది 8½ రావాలండి. 8½కి మనం చెస్ట్ లూజ్ ఇలా ఫస్ట్ కొలుచుకుందామా. ఉక్కు పట్టి నుంచి సైడ్ డాట్స్ ఉంటాయి కదా, డాట్స్ వరకు ఒకసారి ఇలా కొలుచుకుంటే ఎంత వచ్చిందో చూద్దామండి. మనకు 9 వచ్చింది. అంటే ఇది బోట్ నెక్ టైపు బ్లౌజ్ అండి. బోట్ నెక్ లాగా కట్ చేస్తున్నాం మనము, మామూలు నార్మల్ బ్లౌజ్ కాకుండా. ఇది చిన్న బ్లౌజ్ కాబట్టి ½ ఇంచ్ మనం చెస్ట్ లూజ్ అనేది పెంచుకుందామండి. ఇప్పుడు నెక్ ఆ బ్లౌజ్ ఎలా ఉందో సేమ్ అలాగే తీసేస్తున్నానండి. కింద హైట్ పొడవు పెంచుకున్నాం కదండి, దానివల్ల అక్కడ గ్యాప్ వచ్చింది. ఇది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం నెక్లు చెస్ట్ లూజ్లు అన్నీ ఒకేలాగా సేమ్ తీసుకుందామండి. ఇప్పుడు భుజం అయితే నేను 3 తీసుకుంటున్నాను. బోట్ నెక్ ఎప్పుడు 3 కదండి తీసుకుంటాము. 3 తీసుకొని మిగతాది నెక్ వదిలేస్తున్నానండి. మిగతాది 3.5 వచ్చింది. నేను షోల్డర్ కూడా 6½ తీసుకున్నాను. బోట్ నెక్ కదండి, చిన్ని బ్లౌజ్ బోట్ నెక్ కాబట్టి నేను 6½ తీసుకున్నానండి. కింద డౌన్ ఏమో 3 ఇంచెస్ పెట్టాను బోట్ కోసం. అది అవండి అలా బోట్ షేప్ గీసేస్తున్నాను. ఇప్పుడైతే ఆర్మ్ గీసుకుందామండి. పైన 6½ పెట్టుకున్నాం కదా, కింద కూడా ఆర్మ్ డౌన్కి 6½ పెట్టుకొని ఒక గీత గీసుకుంటున్నానండి. ఇప్పుడు పైన భుజం దగ్గర కూడా ½ ఇంచ్ కొట్టుకోవాలి. కింద అయితే డౌన్కి మనం లోతు ½ ఇంచ్ తీసుకుంటే సరిపోద్దండి. లోతుకి ఒక 2 ఇంచెస్ పైన, ఒక ½ ఇంచ్ లోపలికి తీసుకోవాలండి బోట్ నెక్ ఎప్పుడు కూడా. ఇప్పుడు నాకు 7½ వచ్చిందండి కరెక్ట్గా. చెస్ట్ లూజ్ 9 పెట్టుకుంటే నాకు 7½ వచ్చింది. చెస్ట్ లూజ్ కరెక్ట్గా ఉందో లేదో చూసుకోవాలి అంటే కనుక మనం ఫస్ట్ 3 ఇంచీలు ఒక గీత గీసుకొని 3 ఇంచుల దగ్గర నుంచి మనం చెస్ట్కి వరకు చూసుకుంటే కరెక్ట్గా వచ్చిందా లేదా, ఆది బ్లౌజ్ కరెక్ట్గా వచ్చిందా లేదా తెలుస్తుందండి. నాకైతే 7½ కరెక్ట్గా వచ్చింది. 9 ఇంచెస్ పెట్టుకుంటే కింద డౌన్ అనేది ఒక ½ ఇంచ్ తీసుకుంటే సరిపోద్దండి. ఇప్పుడు కట్ చేసేసుకుందామండి. కట్ చేసినప్పుడు అగోండి చూడండి, నేను భుజం దగ్గర క్రాస్గా కట్ చేస్తున్నాను. అది మాత్రం మర్చిపోకూడదు. స్ట్రైట్గా కట్ చేసామంటే మనం ఫ్రంట్లో కూడా స్ట్రైట్గానే తీసుకుంటామండి. అప్పుడు బ్లౌజ్ అనేది పాడవుతుందండి. అందుకని భుజం మట్టుగా క్రాస్గానే కట్ చేసుకోవాలి. ఇప్పుడు కింద కూడా కొద్దిగా క్రాస్గానే కట్ చేసేసుకుంటున్నానండి. ఎలా గీసుకున్నానో సేమ్ అలాగా. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ గీసుకునేదానికి మనం ఆ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఇలా వేసుకున్నాం కదండి, ఇలా తిరిగేసుకోవాలండి. తిరిగేసుకున్న తర్వాత అప్పుడు ఫ్రంట్ అనేది ఇలా పెట్టుకుంటే మన క్రాస్ బాగా వస్తుందండి. ఇదిగోండి ఇలా పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఫ్రంట్ అనేది కట్ చేసుకుందామండి. ఫ్రంట్ కట్ చేసుకునేటప్పుడు బోట్ నెక్ మనం ఏ విధంగా కట్ చేస్తామో ఫ్రంట్ ఇది నార్మల్ నెక్ కాబట్టి సేమ్ అలాగే కట్ చేయకూడదండి. సేమ్ బోట్ బ్యాక్ ఎలా ఉందో సేమ్ అలాగే ఫస్ట్ గీసేసుకున్న తర్వాత మనం నెక్ మాత్రం ఫ్రంట్కి 2½ పెట్టుకోవాలండి. ఎప్పుడైనా నార్మల్ నెక్కి మనం ఫ్రంట్ ఎలా పెట్టుకుంటామండి, సేమ్ అలాగే 2½ పెట్టుకోవాలండి. 2½ పెట్టుకున్న తర్వాత మనం భుజం ఎంత పెట్టుకుంటాం, 3 ఇంచెస్. 3 ఇంచెస్ పెట్టుకోవాలండి భుజం. ఇప్పుడు ఆది బ్లౌజ్కి షేప్ పట్టి ఎంత ఉందో అంతా తీసుకోవాలండి. తీసుకొని పక్కన ఒక గీత గీసుకొని ½ ఇంచు పక్కన ఎక్స్ట్రా గీసుకోవాలండి. ఎందుకంటే మనం డాట్స్ వేసుకుంటాం కదండి, డాట్స్ వేసుకునేటప్పుడు అది తక్కువ అయిపోకుండా మనకి ఫ్రీగా ఉంటుందండి, కరెక్ట్గా మెజర్మెంట్ వస్తుంది. ఇప్పుడైతే నేను నెక్ గీసుకుంటున్నానండి. నెక్ని ఎలా ఉందో సేమ్ అలాగే రౌండ్గా మనం చేతితో రౌండ్ తిప్పుతూ గీసుకోవాలండి నెక్ అనేది. ఇప్పుడు ఉక్కులు పట్టి ఎంత ఉందో దానికన్నా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలండి. ఇప్పుడు నెక్ గీసేస్తున్నాను.
ఇదిగోండి రౌండ్ షేపే గీసుకుంటున్నాను నెక్ అనేది నేను. అది కరెక్ట్‌గా వచ్చిందో లేదో ఒకసారి మెజర్ చేసి చూసుకుంటున్నానండి. ఇదిగోండి కరెక్ట్‌గా వచ్చింది. ఇప్పుడు లోతు కూడా తీసేస్తున్నానండి. లోతు అనేది మనం ఫ్రంట్‌కి 2½ పెట్టుకున్నాం కదండీ! మిగతా భుజం 3 ఇంచులు ఉంచుకొని మిగతాదంతా మనం లోతు అనేది కట్ చేసేసుకోవాలండి. ఇప్పుడు ఫ్రంట్ ఎంతుందో నేను ఆది బ్లౌజ్‌తో కొలిచేసుకున్నానండి మెయిన్ డాట్ కోసమని. భుజం దగ్గర పట్టుకొని మెయిన్ డాట్ పట్టుకొని కొలుచుకుంటే మెయిన్ డాట్ ఎక్కడ ఉండాలో ఎంత మెజర్మెంటో తెలుస్తదండి మనకి. ఇది 34 సైజ్ బ్లౌజ్ కదండీ! నేను డాట్ అనేది 3:15 పెడుతున్నానండి. యాక్చువల్లీ ఎవరికైనా 3:30 పెట్టుకుంటాము. ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కదండీ! అందుకని 3:15 పెడుతున్నాను. కింద నాకు డౌన్ అనేది 2:15 వచ్చిందండి. డౌన్ అనేది ఇప్పుడు కట్ చేసేసుకుంటున్నానండి. నేను చెస్ట్ లూజ్‌ని బట్టి తీసుకున్నానండి. నాకు చెస్ట్ లూజు 34 వచ్చిందండి. నడుము లూజ్ కాదు. కొందరు నడుము లూజ్‌ని బట్టి తీసుకుంటారు. కొందరు చెస్ట్ లూజ్‌ని బట్టి తీసుకుంటారండి. చెస్ట్ లూజే మనకి 34 వచ్చిందండి ఇది మాత్రం. ఇప్పుడు డాట్స్ వేసుకుందామండి. డాట్స్ వేసుకునేటప్పుడు మనకి ఎల్ షేప్ వచ్చింది కదండీ! అక్కడ పట్టుకొని మనం మడత వేసుకోవాలండి. మడత వేసుకుంటే మనకి కరెక్ట్‌గా రావాలండి. కింద మనం మడత వేసేటప్పుడు ఎక్కువ తక్కువ రాకూడదండి. ఇది నేను మెయిన్ డాట్ అనేది 2½ ఇంచెస్ తీసుకున్నానండి. తర్వాత ఫ్రంట్ ఉక్కులు పట్టి ఉంటది కదండీ! అది నేను 2 ఇంచులు తీసుకున్నానండి. ఈ మిడిల్ డాట్ నుంచి చంకలోకి పట్టుకుంటే అది మూడో డాట్ అండి. మూడో డాట్ కూడా నాకు కింద నుంచి ఇది 2, ఇది 2 చూడండి ఇలా 2 వచ్చేలాగా మొత్తం ఇటు సైడ్ 2, అటు సైడ్ 2 వచ్చేలాగా తీసుకోవాలండి. డాట్ అనేది ఇప్పుడేమో షేప్ పట్టి తీసుకుంటున్నానండి. షేప్ పట్టి తీసుకునేటప్పుడు ఫ్రంట్ డాట్ పట్టుకొని ఫ్రంట్ ఎంత ఉందో సేమ్ అంతా కట్ చేసేసుకుంటే మనకు షేప్ పట్టి వచ్చేస్తుందండి. ఇది కుట్టుకునేటప్పుడు షేప్ పట్టి ఎంత ఉందో అంత మనం కుట్టేసుకోవచ్చండి. ఇప్పుడు హ్యాండ్స్ తీసుకుంటున్నాను. హ్యాండ్స్‌కి నేను 4 ఫోల్డింగ్స్ వేసుకున్నానండి. 4 ఫోల్డింగ్స్ వేసుకొని హ్యాండ్ ఎంతైతే ఉందో అంతా అలా పెట్టుకొని మార్కింగ్ పెట్టేసుకుంటున్నాను. ఆది జాకెట్ నుంచి నేను హ్యాండ్ కట్ చేస్తున్నానండి. ఆది ఎలా ఉందో సేమ్ అలాగే కట్ చేసేసుకుంటున్నాను హ్యాండ్ అనేది. ఇప్పుడు లోతు తీసుకుందామండి. ఇగోండి కటింగ్ కూడా లోతులోకి వెళ్ళిపోతుందండి. మనకి ఎప్పుడైనా సరే హ్యాండ్ సరిపోకపోతే గనక హ్యాండ్‌కి నాకు సైడ్ ముక్కలు పడుతున్నాయండి. అందుకని ఈ ముక్కలు నేను కట్ చేసుకొని అందులో పెట్టుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను బ్యాక్ నెక్ తీసుకోలేదండి. అది బ్యాక్ నెక్ కూడా పైన బోట్ నెక్ కిందేమో డ్రాప్ షేప్ అండి. డ్రాప్ షేప్ తీసుకుంటున్నాను. ఇదిగోండి డ్రాప్ షేప్ గీసుకుంటున్నాను ఇలాగా. నేను ఇక్కడ థ్రెడ్స్ కాకుండా ఉక్స్ పెట్టుకుంటానండి. ఉక్ అయినా పెట్టుకుంటాను లేదంటే సేమ్ అలాగే క్లాత్ వదిలేస్తానండి. ఇంకా అందుకని నేను డౌన్‌కి తీసానండి కొద్దిగా. థ్యాంక్ యూ అండి.